అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. నేను రాజు. నిన్న అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత నిజంగా చాలా ముచ్చటేసింది. ఏంటి అంటే ప్లాస్టిక్ని నిరోధించేందుకు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడికంటే అక్కడ పడేయకుండా ఉండేందుకు, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒక కాన్వర్జేషన్ చేశారు. ఏంటి ఆ కాన్వర్జేషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాస్టిక్ అనేది ఎక్కువైపోతుంది. సో ప్లాస్టిక్ని నిర్మూలించాలి. సో నిర్మూలించడానికి మీ సహాయ సహకారాలు కావాలని చెబుతూనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆ వ్యాఖ్యలు, జన సైనికులకు మీరు ఒక్క మాట చెబితే ఎవడైనా సరే ప్లాస్టిక్ అక్కడ వేస్తుంటే వాడిని పట్టుకొచ్చి లోపల పెట్టేస్తారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనపడకుండా చేయగలిగినటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థ మీ జన సైనికులు. మీరు ఒక్క మాట చెబితే మీ జన సైనికులంతా కూడా ఏకమవుతారు అని చెప్పడమే కాకుండా ఆయన కొన్ని ఉదాహరణలు కూడా అక్కడ చెప్పారు. ఏంటి ఆ ఉదాహరణలు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు గుంతల పడిపోయినటువంటి రోడ్లలో ప్రయాణం నరకంగా మారినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక డిజిటల్ క్యాంపెయిన్కి ఆయన శ్రీకారం చుట్టారు. ఏంటి అంటే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు గుంతలను పూడ్చే బాధ్యతలు మీరే తీసుకోండి అని ఆయన ఒక్క పిలుపు ఇవ్వగానే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు రోడ్లు, రహదారులు బాగుపడిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ గుంతలను పూడ్చి చేసినటువంటి పరిస్థితి, తమ సొంత నిధులతోటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేసినటువంటి పరిస్థితి, గుంతలకు గతుకులకు అతుకులేసినటువంటి పరిస్థితి అందరం కూడా చూసాం. మరి అంతటి మీ మాటకు అంత పవర్ ఉంది. మీ మాటనే శిరోధార్యంగా పనిచేసేటటువంటి జన సైనికులు మీ ముందున్నారు. ఆ విషయంతో ఖచ్చితంగా మీరు జన సైనికులకు ఒక మాట చెబితే ప్లాస్టిక్ భూతాన్ని ఈజీగా తరిమేయచ్చు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా చాలా ముచ్చటగా అనిపించినటువంటి పరిస్థితి. ఒక్కసారి నిన్న రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఆ వీడియో ఒకసారి చూద్దాం. చూశాక వీడియోని కంటిన్యూ చేద్దాం. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం. ఎస్, నేను చెప్పాను కదా ఏం మాట్లాడారు ఆయన. మీ జన సైనికులకి ఒక మాట చెబితే చాలు, వాళ్ళు ప్లాస్టిక్ ఎవరైనా సరే పడేస్తే తీసుకొచ్చి వాళ్ళని లోపలేసేస్తారు. అంటే జన సైనికులకు ఉన్నటువంటి నిబద్ధత, జన సైనికులకు ప్రజా సమస్యల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, అలాగే తమ పార్టీ అధినేత మాట మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన చెప్పేటటువంటి సూచనలు, ఆయన ఇచ్చేటటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించగలిగినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు జన సైనికుల్లో ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా మరొక పార్టీకి చెందినటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు అవి. సో ఎప్పటి నుంచో అనేక మంది చెబుతూ ఉంటారు, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉండరు, పవన్ కళ్యాణ్కి అనుచరులు ఉండరు, పవన్ కళ్యాణ్కి ఉండేది ఒక్కరే, వాళ్ళు భక్తులు అని చెప్పేసి ఏ విధంగా అయితే చెబుతారో దానికి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఈ కాన్వర్జేషనే ప్రత్యక్ష ఉదాహరణ. చాలామందిని ఎన్నో రకాలుగా ఆడిపోసుకున్నారు. పేటీఎంస్ అన్నారు, పిల్ల సైనిక్స్ అన్నారు, కూలీ జెండాలు అన్నారు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా సరే తమ అధినేత కోసం ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఏమాత్రం పొంగిపోకుండా, ఏమాత్రం కుంగిపోకుండా జన సైనికులంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యం అన్నట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక్క మాట చెబితే చాలు, బ్లడ్ ఇవ్వండి అంటే బ్లడ్ ఇచ్చేస్తారు, దానాలు చేయండి అంటే దానాలు చేసేస్తారు, మీరు అన్నదానం చేయండి అంటే అన్నదానాలు చేసేస్తారు, మీరు వస్త్రదానం చేయండి వస్త్రదానం చేసేస్తారు, మీరు రక్తదానం చేయమంటే రక్తదానం చేసేస్తారు. ఆయన ఒక్క మాట చెబితే చాలు, ఆయన మాటే శాసనంగా భావించేటటువంటి జన సైనికులు ఈరోజు వాళ్ళు తలుచుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ భూతాన్ని నామరూపాలు లేకుండా తరిమేయచ్చు అని చెప్పేసి సాక్షాత్తు ఒక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని అధిష్ఠించి చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజంగా జన సైనికుల నిబద్ధతకు, జన సైనికుల ప్రజా సమస్యల పట్ల ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఈ నిబద్ధతకు ఒక
ప్రత్యక్ష నిదర్శనంగా మారినటువంటి పరిస్థితి. సో కాబట్టి జన సైనికుల గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. ఇదే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో హోరు తుఫానులో గాలి వానలో బీభత్సమైనటువంటి గాలి వీస్తున్నా సరే, జోరుగా వర్షం కురుస్తున్నా సరే, వేలాది మంది జన సైనికులు వచ్చి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఆగితే ఎంతమంది ఆ వానలో ఆయన వెనక నడిచారో మనం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. మరి అంత నిబద్ధత కలిగినటువంటి జన సైనికులు ఈరోజు కేవలం జనసేనకు మాత్రమే సొంతం, పవన్ కళ్యాణ్కు మాత్రమే సొంతమైనటువంటి ఈ జన సైనికులు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు అని చెప్పేసి మరొక్కసారి అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటటువంటి ఆ ఆదేశాలను, ఆయన కను సైగను మీరు అర్థం చేసుకొని ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసేటటువంటి ప్రయత్నం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసేటటువంటి శక్తి సామర్థ్యం కేవలం జన సైనికులకు మాత్రమే ఉందని గుర్తించి ఇప్పటికీ మీరు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలను మీరు వాటిని ఆదేశాలుగా భావించి ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయగలిగినటువంటి ఏకైక సాధనం జన సైనికులు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాటి అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.